Hi everyone. Today we are learning about how many types of pigments are involved in photosynthesis. Okay, once we have to recall the experiment, paper chromatography experiment. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫోటోసిన్సిస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ అనేవి ఫోటోసిన్సిస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయి అనేది చూద్దాం. ఇక్కడ మనకి క్రోమటోగ్రఫీ పేపర్ ఎక్స్పెరిమెంట్ తెలుసండి. ఈ క్రోమటోగ్రఫీ పేపర్ ఎక్స్పెరిమెంట్లో యూజింగ్ పెట్రోలియం ఏథర్ అండ్ ఎస్టోన్ అండ్ క్రషింగ్ ద లీఫ్ and extracted the juice from the leaf, and we have to expose on the chromatography paper. That chromatography paper have to place it in acetone and petroleum ether solution. ఇక్కడ మనం క్రోమటోగ్రఫీ పేపర్ ఎక్స్పెరిమెంట్లో మనకి ఏం తెలుసుకున్నామంటే ఈ క్రోమటోగ్రఫీ పేపర్ ఎక్స్పెరిమెంట్కి పెట్రోలియం ఏథర్ని ఎస్టోన్ సొల్యూషన్ని రెండింటిని కలుపుతాం ఒక జార్లోని. ఒక మెజరింగ్ జార్లో కలిపిన తర్వాత ఒక లీఫ్ని తీసుకుని విత్ ద హెల్ప్ ఆఫ్ ద మార్టర్, అంటే కలం అంటాం కదండి, క్రష్ చేయడానికి వాటిని మెత్తగా కొడతాం. కొట్టిన తర్వాత ఏం చేస్తామంటే ఆ లీఫ్ నుంచి వచ్చినటువంటి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి చిన్న పిట్టి డిష్లో పోసిన తర్వాత ఈ క్రోమటోగ్రఫీ పేపర్ మీద ఒక పాయింట్లో మనం ఐడెంటిఫై చేసి దాన్ని ఇందులో డిప్ చేస్తామంటే పెట్రోలియం ఏథర్ ఆర్ ఎస్టోన్ సొల్యూషన్, పెట్రోలియం ఏథర్ ఆర్ ఎస్టోన్ సొల్యూషన్లో ప్లేస్ చేసినప్పుడు డిఫరెంట్ పిగ్మెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది దట్ శాప్, ఆ శాప్లో ఏవైతే డిఫరెంట్ పిగ్మెంట్స్ ఉన్నాయో ఆ డిఫరెంట్ పిగ్మెంట్స్ అనేవి డిఫరెంట్గా స్ప్రెడ్ అవుతాయండి. ఓకే, ఇక్కడ డిఫరెంట్ పిగ్మెంట్స్ ఏం కనిపిస్తాయి అంటే క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి, గ్జాంథోఫిల్ అండ్ కెరాయిట్నాయిడ్స్. సో ఈ క్రోమటోగ్రఫీ పేపర్ మీద మనకు కనిపించేవి ఏంటంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, గ్జాంథోఫిల్ అండ్ కెరాటినాయిడ్స్ అనేటువంటి ఈ పిగ్మెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే ఈ లీవ్స్లో మేజర్గా ఉండేటువంటి పిగ్మెంట్స్ ఏంటి? క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, గ్జాంథోఫిల్, కెరాటినాయిడ్స్. సో దీస్ పిగ్మెంట్స్, సో ఇక్కడ ఈ పిగ్మెంట్స్ అనేవి క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ ఎలా ఉంటుంది, క్లోరోఫిల్ బి పిగ్మెంట్ ఎలా ఉంటుంది, క్లోరోఫిల్ ఏ బితో తర్వాత గ్జాంథోఫిల్ పిగ్మెంట్ ఎలా ఉంటుంది, కెరాటినాయిడ్ పిగ్మెంట్స్ అనేవి ఎలా ఉంటున్నాయి, వీటి రోల్ ఏంటో ఒకసారి చూద్దాం. క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ సో బ్లూ గ్రీన్ కలర్లో అపియర్ అవుతుందండి. ఇది క్లోరోఫిల్ బి పిగ్మెంట్ ఎల్లో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. గ్జాంథోఫిల్ పిగ్మెంట్ సో ఎల్లో కలర్లో కనిపిస్తుంది. కెరాటినాయిడ్స్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తాయండి. సో ఈ పిగ్మెంట్స్ అన్నీ కూడా సో దే ప్లే మేజర్ రోల్ ఇన్ ఫోటోసిన్సిస్. ఈ పిగ్మెంట్స్ అన్నీ, ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అన్నీ కూడా ఫోటోసిన్సిస్లో మేజర్ రోల్ అనేవి ప్లే చేస్తాయండి. ఈ ముఖ్యంగా సో ఎస్పెషల్లీ క్లోరోఫిల్ ఏ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫోటోసిన్సిస్. సో క్లోరోఫిల్ ఏ అనేది మేజర్ పిగ్మెంట్ అండి. సో రిమైనింగ్ ఆర్ accessory pigments. So that is chlorophyll B and xanthophil, carotenoids are supporting pigments. Chlorophyll B కానీ chlorophyll తర్వాత chlorophyll B and xanthophil and carotenoids are the supporting pigments. అంటే ఈ క్లోరోఫిల్ ఏతో పాటుగా ఇవి సహాయం చేస్తాయి అన్నమాట. కాబట్టి వీటిని ఏమంటామంటే యాక్సెసరీ పిగ్మెంట్స్ అంటాం. సో దట్ అవాయిడ్స్ ది ఫోటో ఆక్సిడేషన్. క్లోరోఫిల్ ఏ అనేది ఫోటో ఆక్సిడేషన్ అవ్వకుండా హెల్ప్ చేసేటువంటి పిగ్మెంట్స్ ఏంటంటే క్లోరోఫిల్ బి, గ్జాంథోఫిల్ అండ్ కెరాటినాయిడ్స్ అనమాట. ఓకే, సో వాట్ అబౌట్ ది పిగ్మెంట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పిగ్మెంట్ అంటే ఇక్కడ పిగ్మెంట్ అంటే ఏంటి, అసలు ఈ పిగ్మెంట్ మీనింగ్ ఏంటి? సో పిగ్మెంట్స్ ఆర్ సబ్స్టెన్సెస్ విచ్ హ్యావ్ ద ఎబిలిటీ టు అబ్జార్బ్స్ ద లైట్ ఎట్ స్పెసిఫిక్ వేవ్ లెంగ్త్. Once again, pigments are substances which trap the light and particular wavelength of the light or specific wavelength. ఈ పిగ్మెంట్స్ అనేవి ఏంటంటే స్పెషల్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అండి. యాక్చువల్గా చెప్పుకోవాలంటే పిగ్మెంట్స్ అనేవి ప్రోటీన్స్ విచ్ హ్యాస్ ద ఎబిలిటీ టు అబ్జార్బ్స్ ఎ పర్టిక్యులర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఒక పర్టిక్యులర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ని అబ్జార్బ్ చేసే వాటిని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ పిగ్మెంట్స్గా చెప్పుకుంటున్నాం. సో ఓకే, సో ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా సో డిఫరెంట్ పిగ్మెంట్స్ అనేవి మనం చూసాం. సో ఇక్కడ డిఫరెంట్ పిగ్మెంట్స్లో ఏం చూసాం? క్లోరోఫిల్ ఏ చూసాం,
క్లోరోఫిల్ బి చూసాం. అలాగే సో క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, దెన్ గ్జాంథోఫిల్, దెన్ కెరాటినాయిడ్ చూసాం. అదే లోయర్ ప్లాంట్స్లో చూసాం అనుకోండి. సో లోయర్ ప్లాంట్స్లో ఏముంటాయంటే క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి అండ్ క్లోరోఫిల్ సి అండ్ క్లోరోఫిల్ డి. మనం ఆల్గే అనేటువంటి కాన్సెప్ట్ తెలుసుకున్నప్పుడు ఆ ఆల్గేలో ఆ డిఫరెంట్ 4 టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉన్నాయండి. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, ఓకే, దెన్ క్లోరోఫిల్ సి అండ్ క్లోరోఫిల్ డి అనేవి ఉన్నాయి. కానీ హయ్యర్ ప్లాంట్స్లో క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి, గ్జాంథోఫిల్ అండ్ కెరాటినాయిడ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ప్రెజెంట్లీ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ది స్పెక్ట్రమ్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీకు ఫిజిక్స్లో మనకి వచ్చినటువంటి ఉంటుంది. సో వాట్ అబౌట్ ద స్పెక్ట్రమ్? ద ప్యాటర్న్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆర్ ఎమిషన్ ఆఫ్ లైట్ ఎనర్జీ. అంటే ఒక పద్ధతి ప్రకారం అబ్జార్ప్షన్ జరగటాన్ని లేదా లైట్ ఎనర్జీ అబ్జార్ప్షన్ జరగటం, లైట్ అనేది లోపలికి తీసుకోవటం లేదా బయటికి రిలీజ్ అవ్వటం అనే దాన్ని మనం స్పెక్ట్రమ్గా అంటాం. ఇక్కడ లైట్ని మనం చూస్తే ఇక్కడ చూసినటువంటి లైట్ విజిబుల్ లైట్ అండి. వాట్ అబౌట్ ద విజిబుల్ లైట్? మనకి 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ వరకు ఉండేటువంటి లైట్ని ఏమంటామంటే విజిబుల్ లైట్ అంటాం. సో 400 బిలో ఉండేదంతా కూడా ఇన్ఫ్రారెడ్ రేస్ అంటాం. సో 700 నానోమీటర్స్ వేవ్ లెంగ్త్ కంటే ఎక్కువగా ఉండేదాన్ని ఏమంటామంటే సో అల్ట్రా వైలెట్ రేస్ అంటాం అనమాట. ఓకే, మనం జాగ్రత్తగా మన కంటితో చూడగలిగినటువంటి లైట్ ఎంత అంటే అండి 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. అలాగే సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫోటోసింథటిక్ లైట్. ఈ లైట్నే మనం ఏమంటామంటే ఫోటోసింథటిక్ లైట్ అంటాం. అంటే గ్రీన్ ప్లాంట్స్ అనేవి 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ వేవ్ లెంగ్త్ రేంజ్ ఉండేటువంటి లైట్ను మాత్రమే యూటిలైజ్ చేసుకుంటాయి. ఓకే, ఇక్కడ చూడండి ఇన్ఫ్రారెడ్ రేస్ రేంజ్ సో లెస్ దెన్ 390 నుంచి అంటే 400 కంటే బిలో నానోమీటర్స్ ఉండేటువంటి వేవ్ లెంగ్త్ అంతటిని కూడా ఇన్ఫ్రారెడ్ రేస్ అంటున్నాం. విజిబుల్ లైట్ రేంజ్ 400 to 700 నానోమీటర్స్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫోటోసింథటిక్ లైట్. సో 400 నుంచి 700 నానోమీటర్స్ ఉండేటువంటి లైట్ని ఏమంటున్నాం అంటే ఫోటోసింథటిక్ లైట్ అంటున్నాం. సో దెన్ యూవీ రేస్ రేంజ్. సో యూవీ రేస్ రేంజ్ ఎంత అంటే అండి 700 మోర్ దెన్ 700 నానోమీటర్స్. ఓకే, సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో డిఫరెంట్ గ్రాఫ్స్ ఇచ్చాడు. ఇక్కడ గ్రాఫ్స్ ఫస్ట్ చూస్తే సో ఒకటి ఏంటంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. వాట్ అబౌట్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్? వి టేక్ ఇన్ ద వన్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ని తీసుకున్నాం. ఆన్ ద గ్రాఫ్ వి టేక్ ఇన్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. On the x-axis we take in the absorption spectrum and on the y-axis we take in the absorption of light. Okay, different wavelength of light is taken on the y-axis. ఇక్కడ మనం x-axis మీద ఏం తీసుకున్నామంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ తీసుకున్నాం. సో y-axis మీద ఏం తీసుకున్నామంటే డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ తీసుకున్నాం. ఇక్కడ 400 నుంచి 700 నానోమీటర్స్ వేవ్ లెంగ్త్ని ఇక్కడ తీసుకున్నామండి. ఇక్కడ ఓకే, ఇక్కడ ఏమన్నాయని చూసామంటే క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి, కెరాటినాయిడ్స్, ఇలా డిఫరెంట్ పిగ్మెంట్స్ అనేవి గ్రాఫ్లో చూపించడం జరిగింది. ఇక్కడ లో నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ దగ్గర సో క్లోరోఫిల్ ఏ అనేది ఎలా ఉందంటే క్లోరోఫిల్ ఏ అనేది సో ఈ క్లోరోఫిల్ ఏ చూస్తే సో లో వేవ్ లెంగ్త్ లైట్ దగ్గర అంటే బ్లూ రేస్ దగ్గర ఇక్కడ రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ ఈజ్ హయ్యర్ దెన్ కంపేర్ టు ది క్లోరోఫిల్ బి కంటే క్లోరోఫిల్ ఏ బ్లూ రేస్ దగ్గర అంటే లో వేవ్ లెంగ్త్ లైట్ దగ్గర అక్కడ ఫోటోసింథసిస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. క్లోరోఫిల్ బి అనేది సో క్లోరోఫిల్ బికి వచ్చేసరికి 700 నానోమీటర్స్ దగ్గర ఫోటోసింథటిక్ రేట్ అనేది సో తక్కువగా ఉంది. క్లోరోఫిల్ ఏది ఫోటోసింథటిక్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఈ గ్రాఫ్ ఏం చెప్తుందంటే సో ఈ గ్రాఫ్ని మనం ఏమంటామంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. వాట్ అబౌట్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్? గ్రాఫ్ షోయింగ్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ బై
డిఫరెంట్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ బై ఎట్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. అంటే ఈ గ్రాఫ్ ఏం చెప్తుందంటే అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్, అంటే ఈ లైట్ అనేది అబ్జార్ప్షన్ జరిగింది. దేని ద్వారా అబ్జార్ప్షన్ జరిగింది? బై డిఫరెంట్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. డిఫరెంట్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ద్వారా లైట్ అనేది అబ్జార్ప్షన్ జరిగింది. ఎక్కడ అబ్జార్ప్షన్ జరిగింది? డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ దగ్గర, డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ దగ్గర డిఫరెంట్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అనేవి లైట్ని అబ్జార్బ్ చేసినాయి. దీన్ని ఏమంటున్నాం అంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. దీన్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటున్నాం అండి. ఓకే, సో రేట్ ఆఫ్ ది ఫోటోసిన్థసిస్ అట్ ది పీక్ అట్ రెడ్ అండ్ బ్లూ రేస్ అండి. ఇక్కడ మనం వేవ్ లెంగ్త్ చూపించాం కదా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ ఇక్కడ చూపించాం. ఇక్కడ చూసినట్లయితే సో రెడ్ రేస్ దగ్గర, అలాగే సో బ్లూ రేస్ దగ్గర అక్కడ గ్రాఫ్లో చూస్తే రేట్ ఆఫ్ ఫోటోసిన్థసిస్ ఈజ్ హయ్యర్. రెడ్ రేస్ దగ్గర, బ్లూ రేస్ దగ్గర ఫోటోసిన్థసిస్ రేట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకే, దెన్ సీ హియర్ అనదర్ వన్ ఈజ్ యాక్షన్ స్పెక్ట్రమ్. ఈ గ్రాఫ్ ఏం చెప్తుందంటే యాక్షన్ స్పెక్ట్రమ్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం? వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఇక్కడ విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత అని చెప్పుకుంటున్నాం? 400 to 700 నానోమీటర్స్ ఎలా తీసుకున్నాం. ఓకే, సో ఆన్ ద వై యాక్సిస్ ఏం తీసుకున్నాం? లైట్ అబ్జార్ప్షన్ తీసుకున్నామండి. ఓకే, ఇంతకీ యాక్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? గ్రాఫ్ షోయింగ్ దట్ రోల్ ఆఫ్ ది ఫోటోసింథసిస్. సో యాక్షన్ స్పెక్ట్రమ్ మీన్ గ్రాఫ్ షోయింగ్ దట్ రేట్ ఆఫ్ ఫోటోసిన్థసిస్ అట్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. అంటే డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ దగ్గర ఫోటోసిన్థసిస్ ఎలా జరుగుతుందో చూపించేటువంటి పిక్చర్ని ఏమంటామంటే యాక్షన్ స్పెక్ట్రమ్. వన్స్ అగైన్, రేట్ ఆఫ్ ది గ్రాఫ్ షోయింగ్ దట్ రేట్ ఆఫ్ ఫోటోసిన్థసిస్ అట్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. అంటే ఈ యాక్షన్ స్పెక్ట్రమ్ అనేది ఏం చెప్తుందంటే, ఈ గ్రాఫ్ అనేది ఏం చూపిస్తుందంటే రేట్ ఆఫ్ ఫోటోసిన్థసిస్ ఎట్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. అంటే ఏ లైట్ దగ్గర సో ఫోటోసిన్థసిస్ ఎక్కువగా జరుగుతుంది అనేది చెప్తుంది. మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం. సో ఎట్ ద బ్లూ రేస్ అండ్ ఎట్ ద రెడ్ రేస్, బ్లూ రేస్ దగ్గర, రెడ్ రేస్ దగ్గర, ఆ బ్లూ రేస్ యొక్క వేవ్ లెంగ్త్ దగ్గర, రెడ్ రేస్ యొక్క వేవ్ లెంగ్త్ దగ్గర రేట్ ఆఫ్ ఫోటోసిన్థసిస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. థ్యాంక్ యూ.